వెల్కమ్ టు మై ఛానల్. సోమవతి అమావాస్య కథ. ఈ కథ వినడం వల్ల అన్ని పాపాలు పోయి మీ అభీష్టాలు నెరవేరి అష్టైశ్వర్యములు పొంది శివుని అనుగ్రహమునకు అర్హత పొందుతారు. ఓం గం గణపతి నమో నమః. ఓం సరస్వతీదేవి నమో నమః. ఓం గురుభ్యో నమః. మిత్రులారా, అధిక జ్యేష్ఠ మాసం అమావాస్య కథ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. అధిక జ్యేష్ఠమాస అమావాస్య. అధిక జ్యేష్ఠమాస అమావాస్య అత్యంత శక్తివంతమైనది. ఈ నెల 15 అత్యంత శక్తివంతమైన సోమవతి అమావాస్య. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. సోమవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా చెప్పబడుతుంది. ఇలా సోమవారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. అది కూడా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సోమవతి అమావాస్య రావడం ఇంకా విశేషంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పవిత్రమైన రోజు సోమవతి అమావాస్య వ్రతగాథను విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి, కోరికలు తీరుతాయి. మరి అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్స్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. మిత్రులారా, శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒకరోజు ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పాస మట్టంపై పడింది. అది తెలియకనే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణ చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మనిచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తరువాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు. కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది. మరి సోమవతి అమావాస్య వెనుక ఉన్న పురాణ వివరణ గురించి తెలుసుకుందాం. తన అల్లుడైన శివునిని అవమానించేందుకు దక్షుడు దక్షయజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. తన భర్తను అందరి ముందు తిట్టినందుకు సతీదేవి అవమానాన్ని భరించలేక తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఎంతో ఆగ్రహించి తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమద గణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేశాడు. వీరభద్రుడు దక్షుడి తల నరికివేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నారు. చంద్రుడు సాక్షాత్తు శివుడు తోడలుడు. శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రుడు చావు దెబ్బలు తిన్నాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేక తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోలాశంకరుడి మనస్సు కరిగిపోయింది. దానిని మహాశివుడు చంద్రుడితో ఇలా చెప్పాడు: రాబోయే సోమవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య కాబట్టి ఆ రోజు నాకు అభిషేకం చేస్తే నీకు అన్ని బాధలు పోయి నీవు ఆరోగ్యవంతుడివి అవుతావని అభయం ఇచ్చాడు. ఆ విధంగా చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు.
అప్పటి నుండి సోమవతి అమావాస్య వాడుకలోకి వచ్చింది. ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య వస్తుంది కాబట్టి ఇలాంటి పర్వదినం మహాశివరాత్రి కంటే గొప్పది. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజున ఉంటుంది. ఈరోజు ఆ శివలింగంలో రకరకాల శక్తులు, నవగ్రహాలు శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఆ రోజు వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రమద గణాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రాన ఆ మహాశివుడు ఆ 2 కాకులకు ప్రమద గణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఆమె ఎన్ని సద్గుణాలు కలిగినదైనప్పటికీ వయసు పైబడుతున్న ఆమెకు వివాహం కావడం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి కూడా సరైన సంబంధం కుదర్చలేకపోయేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఒక సాధువు వచ్చాడు. ఆ బ్రాహ్మణ కుమార్తె సాధువుని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసింది. ఆమె సేవకు సంతోషించిన సాధువు ఆమెను దీవించబోయి ఆమె చేతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె వైధవ్య యోగం, వివాహమైన వెంటనే భర్త చనిపోయే దుర్యోగం ఉందని గ్రహించాడు. దీనికి పరిహారం అడగ్గా ఆ సాధువు ఇలా చెప్పాడు. సింహద్వీపంలో సోమ అనే పేరు గల ఒక రజక స్త్రీ దోబిని నివసిస్తోంది. ఆమె గొప్ప పతివ్రత. నువ్వు ఆమె వద్దకు వెళ్ళి ఆమెను ప్రసన్నం చేసుకొని ఆమె చేత నీ నుదుట కుంకుమ సింధూరం పెట్టించుకోవాలి. అలాగే ఆమెతో కలిసి సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తే నీ వైధవ్య దోషం తొలగిపోతుంది అని చెప్పాడు. సింహద్వీపానికి ప్రయాణం. సాధువు మాటలు విని ఆ బ్రాహ్మణ కుమార్తె తన సోదరుని వెంట పెట్టుకుని సింహద్వీపానికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఒక సముద్రాన్ని దాటవలసి వచ్చింది. ఒక వటవృక్షం మర్రి చెట్టు నీడను విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చెట్టుపై ఉన్న గరుడ పక్షి పిల్లలను ఒక పాము మింగడానికి రావడం చూశారు. ఆ బ్రాహ్మణ కుమార్తె వెంటనే ఆ పామును చంపి పక్షి పిల్లలను కాపాడింది. తిరిగి వచ్చిన గరుడ పక్షులు సంతోషించి కృతజ్ఞతగా ఆ అక్క తమ్ముళ్లను సముద్రం దాటించి సింహద్వీపంలో దించాయి. ద్వీపానికి చేరుకున్నాక ఆ బ్రాహ్మణ కుమార్తె సోమ అనే స్త్రీ ఇల్లు కనుగొంది. ఎవరికీ తెలియకుండా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సోమ ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి శుభ్రం చేసింది. తన కోడళ్ళే ఈ పని చేస్తున్నారని సోమ భావించింది. కానీ కొన్నాళ్లకు కోడలను అడగ్గా తాము చేయడం లేదని తెలిసింది. దీంతో ఒకరోజు తెల్లవారుజామున సోమ దోబిని నిద్రలేపి గమనించక ఒక బ్రాహ్మణ కన్య ఇల్లంతా శుభ్రం చేయడం చూసింది. సోమ ఆమెను నిలదీసి, నువ్వు ఎవరు, ఎందుకు నా ఇంట్లో పనిచేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ కన్య తన జాతక దోషాన్ని సాధువు చెప్పిన విషయాన్ని సోమ అనే రజక స్త్రీకి చెప్తుంది. ఆమె భక్తికి మెచ్చి సహాయం చేయడానికి అంగీకరించింది. సరిగ్గా ఆ రోజే సోమవతి అమావాస్య. సోమ తన నుదుటిని ఉన్న సింధూరాన్ని కుంకుమను తీసి ఆ బ్రాహ్మణ కన్య నుదుట పెట్టి ఆశీర్వదించింది. అలా సింధూరం పెట్టగానే ఇటు సింహద్వారంలో సోమ దోబిని భర్త ప్రాణాలు కోల్పోయాడు. నా పుణ్యాన్ని దానం చేయడం వల్ల ఇక సోమ ఏమాత్రం అధైర్యపడకుండా ఆ బ్రాహ్మణ కన్యను వెంటబెట్టుకుని నదికి వెళ్ళి పవిత్ర స్నానం చేసింది. అక్కడ ఉన్న రావి చెట్టు అశ్వత్థ వృక్షంకి 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసంతో సోమవతి అమావాస్య వ్రతాన్ని భక్తితో ఆచరించింది. వ్రత ప్రభావం వల్ల చనిపోయిన ఆమె భక్తి తిరిగి ప్రాణాలతో బతికాడు. బ్రాహ్మణ కన్యకు కూడా వైధవ్య దోషం తొలగిపోయి దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభించింది. ఈ కథ విన్నా చదివినా దారిద్ర్యం అనారోగ్య సమస్యలు తొలగిపోయి అఖండ సౌభాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ సమయంలో శివారాధన చేయడం చాలా మంచిది. ఈ పర్వదినాన శివ పార్వతులను సరైన ఆచారాలతో పూజించడం వల్ల వైవాహిక జీవితం, ఆనందం, వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుందని పండితులు చెబుతారు. అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర సమయంలో పవిత్రమైన నదీ స్నానం ఆచరించి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. చూశారు కదండి, ఈరోజు మనం సోమవతి అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య కథను మనం తెలుసుకున్నాం. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ సోమవతి అమావాస్య కథను వినగలుగుతామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి దైవ సంబంధమైన కథలను ఇతరులకు షేర్ చేసినట్లయితే చాలా మంచిదండి. 10 మందికి చెప్పిన వాళ్ళం అవుతాము. మనం బాగుండాలి, అందరం బాగుండాలండి. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.